తర్వాత సభ్యురాలు సెలెక్ట్ చేయండి. తర్వాత ఆ సభ్యురాలు చదువు, విద్యార్హత సెలెక్ట్ చేయాలి. తర్వాత వృత్తి ఏం చేస్తున్నారు, ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా, అంటే ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే సొంతంగా బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే నిరుద్యోగాన్ని పెడితే వాళ్ళు ఏదైనా జీవనోపాధి కార్యక్రమం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా, అంటే ఆ సంఘ సభ్యురాలు ఏమైనా జీవనోపాధి అంటే యాక్టివిటీ ఏమైనా చేయడానికి విల్లింగ్ ఉన్నారా అన్నట్టు. అవును అని పెడతారు ఒక విల్లింగ్ ఉంటే. ఇక్కడ లేదని పెట్టండి, లేదని పెట్టండి ఒకసారి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు విల్లింగ్నెస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇందులో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండి కొంతమంది విల్లింగ్ ఉంటారు, కొంతమంది అన్విల్లింగ్ ఉంటారు. సో అక్కడ వాళ్ళు విల్లింగా కాదా అనేది మనం తీసుకోవాలి. విల్లింగ్ అన్నప్పుడు మనము మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఒకవేళ ఆ సభ్యురాలు విల్లింగ్గా ఉండకపోవచ్చు, బట్ పిల్లలు విల్లింగ్గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ ఆవిడ అన్ఎంప్లాయిడ్, 5వ తరగతో లేకపోతే 7వ తరగతి వరకు చదువుకుంది, ఏదైనా జీవనోపాధి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే నేను లేను అంటుంది. బట్ కానీ ఆవిడ పిల్లలు విల్లింగ్గా ఉండొచ్చు. ఒకసారి పిల్లల డీటెయిల్స్ కూడా మీరు క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, నోటెడ్ సార్. ఓకే, ఆవిడ విల్లింగ్ లేరు, పిల్లలు విల్లింగ్ అయితే అవును అని కొట్టి, అవును అని కొట్టి వాళ్ళ పిల్లల సంఖ్య ఎంటర్ చేస్తారు. ఒకే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, అబోవ్ 18 years ఏజ్ అయితే వాళ్ళిద్దరు ఆడపిల్లల డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, వయసు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. అలాగే ఆ విలేజ్ లోనే వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టి సేవ్ చేస్తారు. తర్వాత రెండో మెంబర్ కూడా ఫిమేల్ కాబట్టి 25 years అనుకుంటాం. వాళ్ళ విద్యార్హత, ఆవిడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఆవిడ కూడా విల్లింగ్ ఉంటే ఎస్ పెట్టి సేవ్ చేస్తారు. ఇలా పిల్లల డీటెయిల్స్ విడివిడిగా సెలెక్ట్ చేసి సేవ్ చేసినప్పుడు ఒకసారి ఫైనల్ గా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. అంటే ఇక్కడ సభ్యురాలు నాట్ విల్లింగ్, కానీ వాళ్ళ పిల్లలు విల్లింగ్. ఆ డీటెయిల్స్ అంటే సభ్యురాలు ఏజ్ అయిపోయింది, ఒక సపోజ్ 60 సంవత్సరాలు దాటేసింది అనుకో, పిల్లలకి ఇప్పుడే గ్రాడ్యుయేషన్ చదివారు, బయట చేయడానికి విల్లింగ్ లేరు, అంటే బయట వెళ్ళడానికి ఇష్టం లేదు, జాబ్ లోకల్లోనే ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇలా సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి, పిల్లలు ఆల్రెడీ వేరే చోట జాబ్ చేస్తున్నారు, అప్పుడు ఎలాగ ఎంటర్ చేయాలి అర్జున్ గారు చెప్పండి వాళ్ళు కూడా. ఇప్పుడు ఆవిడకి సభ్యురాలకి ఇంట్రెస్ట్ లేదు, బాగానే ఉంది, పిల్లలు వేరే చోటకి వెళ్ళి చదువుకున్న పిల్లలు వేరే చోటకి వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్లో దేంట్లో చేస్తున్నారు, అప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలనేది అది కూడా చెప్పండి సార్. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామంలో ఉండి నిరుద్యోగంగా ఉండి చేసే ఉద్దేశం. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే మనము దాని గురించి వరీ కావసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ సెటిల్డ్. ఓకే, బట్ విలేజ్ లో ఉండి కొంత టైం స్పెండ్ చేసి ఈ నైబర్హుడ్ కాన్సెప్ట్ లోకి, మనకి యూనిట్ కాన్సెప్ట్ లోకి వచ్చేటట్టు ఉన్న వాళ్ళని మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ క్వశ్చనర్ కూడా క్లియర్ చదవండి. చిల్డ్రన్ డీటెయిల్స్, మీ పిల్లలను ఎస్హెచ్జి మెంబర్ కాకుండా ఉండి మీ గ్రామంలోనే జీవనోపాధి కోరుకుంటున్నారా, అంటే వాళ్ళు సంఘంలో లేరు, సంఘంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి వాళ్ళ గ్రామంలోనే ఏదైనా జాబ్ ఇప్పించమంటున్నారు ఆ విలేజ్ లో, అప్పుడు ఆ పిల్లల డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ విల్లింగ్ లేకపోతే వాళ్ళ పిల్లలు ఉన్న డీటెయిల్స్ చేసి ఇక్కడ నో కొట్టేస్తారు. ఎక్కడ వాళ్ళ చిల్డ్రన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వయసు, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ జీవనోపాధి కార్యక్రమం ప్రారంభించే సిద్ధంగా ఉన్నారంటే నో పెట్టేసి సేవ్ చేస్తారు, విల్లింగ్ ఉంటే ఎస్ పెడతారు. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఏదైనా అవ్వచ్చు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషనే కాదు, ఆ పిల్లల యొక్క క్వాలిఫికేషన్ ని క్యాప్చర్ చేయండి. పిల్లల యొక్క 10th కానీ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే అది వాళ్ళ క్వాలిఫికేషన్ క్యాప్చర్ చేసి వాళ్ళు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అనేది మనం క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే అండి, నెక్స్ట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయండి అర్జున్. ఇప్పుడు ఇందాక ఏంటంటే మెంబర్ అయి ఉండి అన్విల్లింగ్ ఉన్నటువంటి కండిషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఆవిడ విల్లింగ్ ఉన్నారు, విల్లింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలి?
మెంబర్ ఇంటర్మీడియట్ చదివారు, వాడు కిరాణా వ్యాపారం చేస్తున్నారు, ఆల్రెడీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టి ఆల్రెడీ ఇంట్లోనే స్వయం ఉపాధి చేస్తున్నారు, అవునని పెట్టి అమ్మకాల రంగం సెలెక్ట్ చేసుకుని కిరాణా పెట్టుకుని నెలసరి ఆదాయం ఒక 8,000 సంపాదిస్తున్నారు. 8,000 ఎంటర్ చేస్తాం కిరాణా పెట్టుకుని. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఊర్లోనే జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ 10th చదువుకున్నారు అనుకున్నారు, అవునని పెట్టి వాళ్ళ పిల్లల డీటెయిల్స్, ఒకళ్ళు మేలు ఒకళ్ళు ఫీమేల్ అంటే మేలు వయసు వేస్తారు చిల్డ్రన్స్, ఒకళ్ళు 10th చదివారు, 10th చదివితే వయసు 23 వేసి 10th సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాలి. ఒకళ్ళు ఫీమేల్ అనుకోనండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టి వయసు వేసి, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నారు వాళ్ళ అమ్మాయి, వాళ్ళు జీవనోపాధి కార్యక్రమం చేయడానికి బిల్లింగ్ ఉంటే ఎక్స్పెక్ట్ సేవ్ చేస్తారు, సేవ్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇదేంటంటే మెంబర్ ఆల్రెడీ కిరాణా వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, కిరాణా కాకపోతే మిగతా అదర్ యాక్టివిటీస్, ఫ్రూట్స్ వ్యాపారం కానీ అవి కానీ అలాంటివన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇది మెంబర్ ఆల్రెడీ యాక్టివిటీ చేస్తూ వాళ్ళ పిల్లలకి యాక్టివిటీ అడుగుతున్న కేసు మాట ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్జున్, ఇప్పుడు చెప్పండి వాళ్ళకి, మెంబర్స్ అందరికి మెంబర్ వారికి చేసుకోవాలని చెప్పండి వాళ్ళకి, అందరు గ్రూప్స్ అందరూ ఈ వివోఏలు ఎంతమంది ఎస్ఎస్జీలు ఉన్నారు ఆ మెంబర్స్ అందరికి చేయాలి, అది జాగ్రత్త చేయమని చెప్పండి. ప్రతి ఒక్క మెంబర్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలండి, డేటా క్లియర్ గాని. వివేలు మాత్రం ఏది పడితే అది జనరల్ గా ఎంటర్ చేయొద్దని చెప్పండి, ప్రాపర్ గా డీటెయిల్స్ ఉండి మనకు పక్కాగా ఉండేలా. మరలా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేస్తారు గవర్నమెంట్, మరలా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ వివో అంటే ఆ వివో మీద యాక్షన్ తీసుకుంటారు, జాగ్రత్తగా ఎంటర్ చేయాలని చెప్పండి.